మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా తెలుగు దర్శకుల సంఘం ట్రెజరర్గా అంటే పర్సనల్గా నాకు ఇది చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒక 8 ప్రామిసులు చేసి విద్యా, ఉపాధి, వైద్యం, దాంట్లో ముఖ్యంగా ఉపాధి అవకాశం ఎలా వీళ్ళు మా సభ్యులందరికీ దర్శకత్వం చేసే అవకాశం ఎలా ఇప్పించాలి, దాంతోపాటు ఆర్థికంగా మేము బలంగా ఎలా నిలదొక్కుకోవాలి, అసోసియేషన్ని నిలబెట్టాలి అని చాలా లోపల మదన పడుతూ ఉండేవాళ్ళం. ఉగాది రోజు ఆయచ్చ గారు దేవుడి రూపంలో కాదు, దేవుడే వరం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను నేను. చదలవేటి శ్రీనివాసరావు గారు నాకు ఇచ్చిన ఆఫర్. ఆయన పిలిచి 30 కోట్ల రూపాయలతో 10 సినిమాలు తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. అయితే అందులో వచ్చిన ప్రాఫిట్ 50% TFDAకి ఆయన ఇస్తానన్నాం. నిజంగా అంటే ఇది ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇన్ అవర్ అసోసియేషన్, గేమ్ చేంజర్ ఫర్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ TFDA మెంబర్స్. సార్, థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత అవకాశం మీరు ఎన్నో కుటుంబాలకి ఇప్పుడు ఒక మార్గదర్శి కాబోతున్నారు. ఇది మా సభ్యుల్ని దర్శకులుగా పరిచయం చేయడం ఒకటే కాదు, కొత్త హీరోలు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు, కొత్త కథలు, కొత్త టెక్నీషియన్లు. సో ఆయన మాకు చదలవాడి గారు ఇచ్చిన క్లియర్ మెసేజ్ అదే, కొత్త బ్లడ్ని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు సార్, డబ్బులు తీసుకొస్తాం, ప్రాఫిట్ తీసుకొస్తాం, మీ చేతుల మీదుగా 50% ప్రాఫిట్ తీసుకుంటాం, మళ్ళీ మీ చేతి సినిమాలు తీయించుకుంటా ఉంటాం. అండ్ ఇది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. నేను, మా టీం అందరు, ముఖ్యంగా ప్రసన్న గారు, అజయ్ కుమార్ గారు, వీళ్ళు పెద్దల సలహాలతో బెస్ట్ కథలు పిక్ చేస్తాం. ప్రొడక్షన్ చాలా జాగ్రత్తగా మాకు గురువుగారు ప్రసన్న గారు ఆయన గైడెన్స్లో తీసుకొని ప్రొడక్షన్ కంట్రోల్ చేసుకుంటూ నీట్గా ఒక మంచి 10 సినిమాలు తీసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటామని తెలియజేసుకున్నాను. మరొకసారి చదలవాడి గారికి మనస్ఫూర్తి కొట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ.